సూరిగా అమ్మగారు సామాన్ లోపలెట్టు. ఇవన్నీ కూలోళ్ళు కూడా రాలమ్మా. అదిగో ఆ పక్కనే ఆసుపత్రి, ఆ ఎదురుగానేమో వంటలు చేస్తుంటారు. ఈ క్యాంప్ ఏరియా నుండి వర్క్ స్పాట్ ఎంత దూరం? 3 ఫర్లాగులు ఉంటుంది. నడిచెళ్తే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మీరుండే మకాం ఇదే. సరే, 1 గంటలో నేను తయారై వస్తాను. వర్క్ స్పాట్కి వెళ్దాం. అమ్మ నాయమ్మో, అదిరిపడ్డాను తల్లో. ఎవరు నువ్వు? ఆడపిల్లనండి. అది తెలుస్తూనే ఉంది. నేను అడిగింది పేరేంటి, పనేంటి? అమ్మ నాయమ్మో, అదా పేరు శివంగండి. పనులు చేసి అచ్చిబుచ్చినాయాళ్ళు శివ అని పిలుస్తారు. చీ ఎదవల్లారా, నేనేం మీ పక్కలో పడుకునే పెళ్ళాన్నా అట్టా పిలుతారు అని పైకి శివాట్లెట్టినా లోపల లోపల సరదా పడుతుంటానండి. అసలు విషయానికి రా. మేస్త్రి మిసాల బాబు నిన్న పిలిచి శివంగి శివంగి ఇంజనీర్ మొత్తంది ఆయమ్మకు అన్ని పనులు చేస్తూ ఆడతోడుగా నువ్వు ఉండవే అన్నాడండి. సరే అని చెప్పి ముంత పెరుగు, పట్టు తేనె, పళ్ళు పట్టుకొచ్చినానండి. అమ్మ నాయమ్మో, మతిమరుపు ఉంటని దండాలు పెట్టనే లేదు. దండాలండి. దండాలు వాల్మీకి దొరా. అవును, ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు. ఎవరైనా దొరా? ఈయన సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్. కొంచెం ఇంగ్లీష్ ఆపితే అసలు విషయం నేను చెప్తాను. ఏం లేదు వాల్మీకి దొరా, రాజన్నతో కొంచెం పనుండి వచ్చాం. అన్న ఎక్కడ? ఏ అప్పనా? రాజన్న ఏంటి ఇలా వచ్చావు? నీకోసం వచ్చావన్నా. బ్రిడ్జి గడ్డ చోట మనుషులు సింహం తినేస్తుంది. దాని దెబ్బకు మనుషులంతా పారిపోయేటట్టున్నారు. ఎట్టగా నువ్వు వచ్చి దాన్ని మట్టు పెట్టాలా? ఉత్త చేతులతో పులిని చంపాను ఉండగా ఆ పనికి నేనెందుకు అప్పనా? అది నిజమే, కానీ ఈ సింహం సామాన్యమైనది కాదు రాజన్న. అది మడిసి రక్తం రుసి మరిగిన మహమ్మారి. ఆ మనుమెక్కాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు. జంతువుని చంపడం మా ఆచారం కాదు అప్పన్నా. ఆ పని నా వల్ల కాదు. అలా అనకన్నా. అది పనిచేసే మనుషుల్ని, పాలిచ్చే తల్లుల్ని, పడుకున్న పసిబిడ్డల్ని దారుణంగా చంపేస్తుంది. అలాంటి దాన్ని చంపడం పాపం కాదన్నా. యూ కెన్ కిల్ దట్ యానిమల్. గవర్నమెంట్ గేవ్ ఆర్డర్స్. యూ కెన్ అచీవ్ బిగ్గు బిగ్గు అవార్డ్స్. ఒరే బిడ్డ, మనుషుల్ని పొట్టన పెట్టుకునే మనుమెకాన్ని చంపడం ఏమాత్రం తప్పు కాదురా. గీతల కృష్ణయ్య స్వామి ఏం చెప్పినాడు? సేడుని యుద్ధం చేసి చంపితే తప్పు లేదని. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. వెళ్ళరా బిడ్డ. అవునరా నాయన, నా బిడ్డ 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. అప్పన్నా దొరా, ఇప్పుడే బయలుదేరండి. చాలా సంతోషం. సరేనయ్యా, వెళ్ళొస్తాను. ఎవరది? నేనండి, శివంగిని. ఆ కిటికీలోంచి చూడడం ఏంటే? పట్నం వాళ్ళు తాను ఎట్టా చేస్తారోనని చూశానండి. చూశానండి, మతిపోయిందండి. మతిపోయిందా? ఎందుకే? ఎందుకంటారేటమ్మా, తెల్ల సుద్దను ముద్ద చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమవుద్దండి? ఈ శివంగి కర్మగాలి మా రాజుగాడు తవరిని చూశాడంటే. రాజా? అతనెవరు? నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఏంటి? అదెవరికీ తెలియని విషయం కాదండి, అందరికీ తెలుసు. ఆడు నన్ను మానువాడతానని మాటిచ్చాడండి. బాగానే ఉంది నీ చరిత్ర. అసరే, నీ కర్మకాలి వాడు నన్ను చూశాడంటే అన్నావు, ఎందుకని? అమ్మ నాయమ్మో, ఏం చెప్పనండి. ఆడ ఆడపిల్లని చూస్తే ఏడికిపోతాడండి. అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్నారాల్లాగి తట్టుకోలేక పట్టుకోవాలని తళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే. మా రాజు మామూలుడు కాదండి. ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టవుద్దండి. చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. మీకైనా సరే. నోరు ముయ్, సిగ్గు లేకుండా చెప్తున్నావు. అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏమిటే నువ్వు? ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి. మనవు మాత్రం నాతోనే జరగాలి. ఇదిగో శివంగి, ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు. నాలాంటి వాళ్ళ జోలికొస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను. ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండ నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు.
అమ్మగారు ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి ఇటు రండమ్మా చెప్తాను. రండమ్మా ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదురుపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. హ్మ్, సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. ఛే, అట్టగదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా, హ? ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టాగే పిలుస్తాను. మీరు రాయండమ్మా. హ్మ్, ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేతగుండాదే అని కూత కూసావు. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా, అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్ళలాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి పోగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ ఏడుకొండల ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. పో, వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలు దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయింది. నిన్ను అమ్మమ్మమ్మ ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. పట్నం పట్నం అని ఎంటమే కానీ రావటం ఇప్పుడే కదా. ఏంటో ఇరుకిరిక్కు కబరగా ఉందమ్మా. మూసుకుంటావా? మూసుకున్నాంలే. చల్ చలో హాయ్. ఇదేంటిది అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు. ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది. ఓహో, అసలు పోదు బెదిరిపోతున్నాను. ఏంట్రా? ఏంటంటావేంటి? కడుపు పరిచి తల్లుకొచ్చేస్తుంటేను. ఏంటి ఒంటికాయలు ఆపుకో. ఆపుకుంటే ఆగడానికి ఏమన్నా బండి బస్సా? ఒంటికాయలు ప్రపంచకంలో ఎవడ ఆపులేడు తిని అటు తిరిగి పోసేస్తాను బండి మీద. పోలీసులు అట్టుకుంటారు. పోలీసులు అట్టుకోక్కర్లేదు, నాకు నేను పోసేసుకుంటాను. పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలు తీయడానికి. మరి ఎలాగా భయ ఇప్పుడు? ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన చోట్లు ఉంటాయి, చూద్దాం. ఆ చోటు ఆపట్లేదు, ఇది ఆగట్లేదు. నేను అక్కడ పోసుకుంటాను అబ్బాయి. మా అబ్బాయి ఇది అదేనా? ప్రత్యేకమైన చోట్లని అబ్బాయి చెప్పాడు. ఇదే అన్నమాట. ఎత్తు చూసి మరి బొర్రెట్టారు. అమ్మాయ మొత్తం కడుపు ఇక్కడ తీసుకో.